వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఆదివారం ఆకివీడిలో గొంతెనమ్మ సత్రంలో రామాలయం నిర్మాణానికి స్థానిక ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణంరాజు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో రామాలయాన్ని నిర్మించడానికి అనుమతులు లేవని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున ఈ స్థలంలో రామాలయ నిర్మాణానికి అంగీకరించేది లేదని స్థానిక దళితులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా తన నియోజకవర్గంలో రామాలయాన్ని కట్టి తీరుతానని రఘురామకృష్ణంరాజు సవాల్ విసరడం జరుగుతుంది. దళితులు నివసించే ప్రాంతంలో తమకు ఇష్టం లేకుండా ఈ ప్రాంతంలో రామాలయం నిర్మాణాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దళిత సంఘాలు ఆత్మగౌరవ పోరాటాన్ని నడుపుతూనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయ పోరాటం జరుగుతూ ఉన్నది. ఈ నెల 3న ఒకవైపున రామాలయానికి భూమి పూజ దళిత సంఘాలు చెలో ఆకివీడుకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్నది. ఈ నేపథ్యంలో ఆకివీడు పెద్దపేట వివాదం గురించి ఒక్కసారి తెలుసుకుందాం. 1885లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పెద్దపేటలో ఒక సత్రాన్ని నిర్మించింది. ఈ సత్రం బాటసారులకు సేద తీర్చుకునేందుకు తోడ్పాటుతూ వచ్చింది. ఈ సత్రాన్ని గొంతెనమ్మ సత్రంగా పిలుచుకుంటూ ఉన్నారు. 1950లో ఈ సత్రం లోపల స్థానికులు ఒక నంది విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 30 సంవత్సరాల క్రితం రోడ్డు మార్జిన్లో పెద్దపేటకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న రాములవారి విగ్రహాలు రోడ్డు విస్తరణ తొలగించడం జరిగింది. ఈ విగ్రహాలను ఒక ఆర్యవేశ్యుడు స్థానిక దళిత నాయకులతో ఉన్న స్నేహం కారణంగా ఈ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్న చరిత్ర. ఇటీవల ఈ స్థలంలో రామాలయం కట్టి తీరుతానని ఈ స్థలాన్ని సందర్శించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు రాగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో మరింత పట్టుదలకు పోయిన రఘురామకృష్ణంరాజు రామాలయ నిర్మాణానికి అవసరమైన అనుమతులను సాధించుకున్నారు. గత నెల 23న జిల్లా కలెక్టర్ నుంచి అనుమతులు, 24న మున్సిపల్ కార్యాలయం నుంచి భవన నిర్మాణ అనుమతులను సాధించారు. మరొక వైపున స్థానిక దళితులు అధికార బలాన్ని ఎదుర్కొంటూనే న్యాయ పోరాటానికి స్థిరపడ్డారు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన అనుమతులను సవాల్ చేస్తూ జడ శ్రావణ్ కుమార్ హైకోర్టు సింగిల్ జడ్జి ముందు పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి స్పందిస్తూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చినందున తాము చేయగలిగింది ఏమీ లేదన్నారు. ఈ అంశంపై ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లీసా గిల్ తో పాటు మరొక న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కోర్టులో రఘురామరాజు ప్రవర్తనపై జడ్జీలు తమ అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు అత్యవసరంగా విచారణ జరిపేందుకు సోమవారం అనుమతిని ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆకివీడిలో ఆదివారం ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉంది. ఈ అంశంపై పలువురు దళిత సంఘాల నాయకులను చెలో ఆకివీడుకు వెళ్లకుండా ఎక్కడికక్కడి అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంశంపై ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ తీవ్రంగా స్పందించారు. ఈ ప్రభుత్వంలో తాము భాగంగా ఉన్నామని, రఘురామకృష్ణంరాజు గురించి గుర్తించాలని, ఈ అంశంపై ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడతారని, దళితుల మనోభావాలను గౌరవించాలని కోరారు. చట్టబద్ధతపై స్పష్టత లేని ఆలయ సమితికి 150 మంది పోలీస్ బలగాన్ని కేటాయించడం ప్రజాధనాన్ని ఏ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని పలు పార్టీలు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మొత్తం ఘటనపై స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. దళితపేటలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి యువతపై నిరంతర పర్యవేక్షణ చేయడం, బయటకు వెళ్లినా తిరిగి వచ్చిన ఆధార్ కార్డులు చూపాలని ఒత్తిడి చేయడం, ఇతరులను పేటలోకి అనుమతించకుండా అడ్డుకోవడం వంటి చర్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విధంగా భయోత్పాద వాతావరణాన్ని సృష్టించి ప్రభుత్వ యంత్రాంగమే దళితులను వేధించడం అమానుషమని పేర్కొంటున్నారు. వెంటనే ఈ నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలని, స్థానికుల భాగస్వామ్యంతో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని గొంతెనమ్మ గుడి పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మల్యాద్రి మాట్లాడుతూ, ఈ ప్రాంతంతో సంబంధం లేని విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ నాయకులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్న పోలీసులు వారికి సహకరించడం అత్యంత అభ్యంతరకరమన్నారు. శ్రీరామచంద్ర స్వామినః ఆలయ పునః నిర్మాణ కార్యక్రమ
प्रारम्भः